విశాఖ మత్తులో మునిగి తేలుతోంది. పార్టీల పేరుతో లేట్ నైట్లు, వీకెండ్ల పేరుతో లాంగ్ ట్రిప్పులు వేస్తూ యువత తప్పుదో పడుతోంది. విశాఖ రిషికొండ సమీపంలో ఓ పార్టీలో డ్రగ్స్ వినియోగించిన 5గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ నెల 11న సోని అనే వ్యక్తి రిషికొండలో పార్టీ నిర్వహించాడు. అక్కడ డ్రగ్స్ వాడుతున్నారన్న సమాచారంతో పోలీసులు వెళ్లి చెక్ చేసినా ఎలాంటి ఆధారాలు దొరకలేదు. పోలీసుల కన్నుగప్పి దాచిన డ్రగ్స్ ను 2 రోజుల తర్వాత రిషికొండ నుంచి తరలించేందుకు ప్రయత్నించిన సత్యనారాయణ అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గోవా నుంచి డ్రగ్స్ తీసుకొచ్చి ఇక్కడ విక్రయిస్తున్నట్టు నిందితులు ఒప్పుకున్నారు. పార్టీలో డ్రగ్స్ వాడిన మరో 4గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. MDMA, LSD, 7 చిన్న ప్యాకెట్లు, కొంత కొకైన్, 2190 నగదు, 6 ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ప్రధాన నిందితుడైన సోని పరారీలో ఉన్నాడు. పార్టీల పేరుతో బీచ్కు వచ్చే యువకులకు డ్రగ్స్ అందిస్తున్నది మనుకొండ సత్యనారాయణ అని పోలీసుల విచారణలో తేలింది. సాధారణంగా విశాఖలో ఇప్పటివరకు గంజాయి, గుట్కాలు మాత్రమే ఉండేవి. ఇప్పుడు పార్టీల్లోకి మత్తుమందులు వచ్చి చేరడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. అసలు సత్యనారాయణకు మత్తుమందులు ఎలా వచ్చాయి? గోవా నుంచి తెచ్చామని చెబుతున్నాడంటే మధ్యలో ఎంతమంది చేతులు మారి వస్తున్నాయి? దీని వెనుక ఎవరెవరున్నారనే విషయంపై పోలీసులు లోతైన దర్యాప్తు చేస్తున్నారు. ఇదివరకే సత్యనారాయణపై పలు కేసులు కూడా ఉన్నట్టు తేలింది. మత్తుమందులు విక్రయిస్తున్న వారు, సరఫరా చేసిన వారు ఎవరినైనా విడిచిపెట్టేది లేదని పోలీస్ కమిషనర్ మహేష్ చంద్ర లడ్డా వార్నింగ్ ఇచ్చారు. మత్తుమందుల విక్రయాలు జరగకుండా ప్రజలు తమకు సహకరించాలని, ఏమైనా సమాచారం ఉంటే దగ్గరలో ఉన్న పోలీసులకు సమాచారం అందించాలని విజ్ఞప్తి చేశారు. ఈ వైజాగ్లో లాస్ట్ కొన్ని మంత్స్ నుంచి కంటిన్యూస్గా ప్రజల తరఫు నుంచి, తర్వాత ఈ మీడియా తరఫు నుంచి కూడా, తర్వాత మాకు వేరే సోర్సెస్ నుంచి కూడా కంప్లైంట్స్ కూడా వస్తున్నాయి, ఇన్ఫర్మేషన్ కూడా వస్తున్నాయి దట్ కొంతమంది గాంజాలు, డ్రగ్స్లు పర్టికులర్లీ ఈ పార్టీస్లో ఎక్కువ యూజ్ అయింది అంటే దానికి మా ఇంటెలిజెన్స్ నెట్వర్క్ ఎస్బీ తర్వాత టాస్క్ ఫోర్స్ వాళ్ళకు యాక్టివేట్ చేయడం జరిగింది. దానిలో ఫలితంలో ఒక స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ మీద మన సాటర్డే నైట్ బీచ్ రోడ్, రిషికొండ బీచ్ దగ్గర ఒక పార్టీ జరిగితే అక్కడ రేడ్ చేస్తే కొన్ని మాదక ద్రవ్యం దొరికింది. దానిలో LSDs, తర్వాత MDMA, దీస్ థింగ్స్. సో దానిలో ఒక మనిషి దగ్గర దొరికిన మనుకొండ సత్యనారాయణ, సన్ ఆఫ్ మోహన్ రావు, ఈజ్ అన్ఎంప్లాయిడ్ యూత్, ఆయన దగ్గర నుంచి దొరికిందని ఆయనకు అరెస్ట్ చేసి జ్యుడిషియల్ కస్టడీలో పంపడం జరిగింది. అన్ని యూజర్స్ లిస్ట్ కూడా వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవడం జరుగుతున్నాయి. ఎవరు ఈ డ్రగ్స్ లేకపోతే గాంజాలు వాడుతున్నారో వాళ్ళు అందరూది పోలీస్ స్టేషన్లో రికార్డ్ పెట్టడం జరుగుతుంది. ప్రతి పోలీస్ స్టేషన్ ఏరియాలో ఎవరు ఈ చర్యలు పాల్పడుతున్నారో తర్వాత వాళ్ళ పేరెంట్స్కి పిలిచి, లేకపోతే వాళ్ళు హూఎవర్ ఇస్ దేర్ రిలేటివ్స్ వాళ్ళకి పిలిచి ఒక్కసారి కౌన్సిలింగ్ ఇవ్వడం కూడా జరుగుతుంది. తర్వాత కంటిన్యూస్ వాచ్ కూడా ఉంటుంది. రోడ్ షీటర్స్ మీద ఎలా వాచ్ ఉంటుంది ఆ పద్ధతి ప్రకారం వీళ్ళ మీద కూడా వాచ్ పెట్టడం జరుగుతుంది. ప్రముఖుల పిల్లలు మత్తులో జోగుతూ పాశ్చాత్య దేశాల సంస్కృతిని విశాఖకు పరిచయం చేస్తున్నారని మహిళా చేతన సభ్యురాలు కత్తి పద్మ ఆరోపించారు. పోలీసులకు తెలియకుండా ఇలాంటి పార్టీలు జరిగే అవకాశం లేదన్నారు. నిష్పక్షపాతమైన విచారణ జరగాలని డిమాండ్ చేశారు. రేవ్ పార్టీలు అంత బహిరంగంగా జరుగుతుంటే పోలీసు వాళ్ళకి తెలియదు అనుకోవడం కరెక్ట్ కాదు. అది ఖచ్చితంగా తెలుసు. బట్ ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నారు, అందులో పాల్గొంటున్న వాళ్ళు ఎవరు అనే దాన్ని ఇన్వెస్టిగేట్ చేయాలని మేము అడుగుతున్నాం. ఎందుకంటే పాల్గొంటున్న వాళ్ళందరూ ఉన్నత వర్గాలకు చెందినటువంటి వాళ్ళ పిల్లలు, కాలేజ్ స్టూడెంట్స్, తర్వాత అమాయకులు వెళ్తున్నారు అందులోకి. మాకు పర్వాలేదు, కొన్ని కోట్లు ఉన్నాయి, మేము ఖర్చు పెట్టుకుంటాం, మా పిల్లడు పాడైపోయినా పర్వాలేదు అనుకునే వాళ్ళతో పాటుగా ఏమి తెలియని ఇన్నోసెంట్ స్టూడెంట్స్, అలాగే సమాజంలో వీటికి సరి అయినటువంటి అర్థం ఏమీ తెలియనటువంటి పిల్లలు కూడా వీటిల్లోకి వెళ్ళిపోయి వాళ్ళ లైఫ్ని పాడు చేసుకుంటున్నారు. దీనికి ఇన్వెస్టిగేట్ చేయాల్సినటువంటి బాధ్యత పోలీసులు. అంటే పత్రికల వాళ్ళు, మీడియా వాళ్ళు బయటికి తెచ్చే వరకు ఇది తెలియదా? విశాఖ నగరానికి అది ఏమైనా దూరంగా ఉందా? ఈ రకమైనటువంటి సంస్కృతి ఇక్కడ నడుస్తుందనే విషయం ఖచ్చితంగా ఇక్కడ అధికారులకి, ఉన్నతాధికారులకి, కలెక్టర్ లాంటి వాళ్ళకి తెలుస్తుంది. తెలియకుండా ఇవి జరుగుతున్నాయని అయితే మేము అనుకోవడం లేదు. వీటిని ఆపాల్సినటువంటి బాధ్యత. ఎందుకంటే యువతరం ఇప్పటికే యూత్, విమెన్ వీడంతా ఎటువంటి పద్ధతిలో నడుస్తున్నారో మనం చూస్తున్నాము. మరి ఇలాంటి వాటిని కూడా ఎంకరేజ్ చేస్తే కనుక విశాఖపట్నంకు ఉన్నటువంటి ఆ కల్చర్ అంతా కూడా దెబ్బతినే అవకాశం ఉంది. రేవ్ పార్టీలను ఆపాల్సిన బాధ్యత ఉన్నతాధికారులది, పోలీసు వాళ్ళది అనేది మేము స్పష్టం చేస్తూ దీని మీద తరో ఇన్వెస్టిగేట్ చేయండి.
మొత్తంగా ఈ డ్రగ్స్ వ్యవహారం విశాఖలో కలకలం రేపుతోంది. హైదరాబాద్ క్రికెట్ సంఘం మరో